గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తామని, డ్రైనేజీలు కడతామని, డ్రింకింగ్ వాటర్ ఇస్తామని గతంలో ఓట్లు అడిగేవారు. జనం కూడా ఇలాంటి హామీలే కోరుకునేవారు. కానీ ఈసారి పల్లెల్లో సీన్ మరోలా కనిపిస్తోంది. తమను గెలిపిస్తే కోతుల బెడద లేకుండా చేస్తామని కొంతమంది అభ్యర్థులు ప్రచారం చేస్తుంటే, కోతులు లేకుండా చేసేవారికే మా ఓటు వేస్తామని కొన్ని గ్రామాల ప్రజలు తేల్చి చెబుతున్నారు. దీంతో అభ్యర్థులు కోతులను పట్టుకునే పనిలో పడ్డారు. జనగాం జిల్లా నర్మెట్ట తరిగొప్పుల్లో సర్పంచ్ అభ్యర్థి శ్రీధర్ గౌడ్ జ్యోతి గ్రామాన్ని పట్టుపీడిస్తున్న కోతుల బెడద నుంచి ఉపశమనం కల్పించేందుకు నడుం బిగించారు. సొంత ఖర్చులతో కోతులకు ప్రత్యేకమైన బోన్లు ఏర్పాటు చేయించి వాటిని అడవులకు తరలిస్తున్నారు. గ్రామాన్ని పట్టి పీడిస్తున్న కోతులు, పందులు, కుక్కల బెడదను పూర్తిగా నిర్మూలిస్తానని మాటిస్తున్నా. అదేవిధంగా మండల కేంద్రంగా ఏర్పడి మౌలిక వసతుల లేమితో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి వ్యవస్థను పూర్తి స్థాయిలో 3 నెలల లోపల సరి చేస్తా అని కూడా ఈ సందర్భంగా హామీ